శ్రీ గురుభ్యో నమః. భర్త లేనటువంటి వాళ్ళు పూలు గాజులు పెట్టుకోవచ్చా? కొంతమంది అవేం పెట్టించుకోకుండా పట్టేస్తున్నారు, అవన్నీ ధరిస్తున్నారు. దీని పరిస్థితి ఏంటి? పువ్వులు, గాజులు, పసుపు కుంకుమ, నల్లపూసలు, కాలికి మెట్టెలు, మెడలో మంగళసూత్రాలు, నుదుటన కుంకుమ, ఇవన్నీ కూడా సుమంగళి లక్షణాలు అని చెప్పారు. అక్కడ లలితా శాస్త్రంలో కూడా సుమంగళి అన్నప్పుడు వీటన్నిటినీ చెప్తాం మనం. ఇవన్నీ కూడా ఈ సుమంగళి అయినటువంటి స్త్రీ ధరించాలి. చేతి గాజులు కూడా, ఆ గాజులు అంటే ఆ రోజుల్లో మట్టి గాజులే ఉండేవి కాబట్టి మన ఇవాళ కూడా వాళ్ళు మట్టి గాజులే వేసుకోవాలి అని ఖచ్చితంగా అంటూ ఉంటారు. ఇవి సుమంగళి ధరించవలసినటువంటి ఆభరణాలు. అయితే మరి భర్త లేనటువంటి వాళ్ళు ధరించవచ్చా? ఇక్కడ కొన్ని ఏమైనాయంటే, మనం దేనికోసమైతే ఆ పని చేస్తూ ఉన్నామో దాన్ని పక్కన పెట్టేసి కొన్ని లౌకికమైనటువంటి విషయాలు వాటికి జోడించడం అనేది జరిగింది. అంటే ఎలా జరిగింది ఇక్కడ? ఆ రోజున పాతకాలంలో కనుక పెడితే స్త్రీల యొక్క జనాభాలో స్త్రీల సంఖ్య అనేది ఎక్కువగా ఉండేది, పురుషుల సంఖ్య అనేది తక్కువ ఉండేది. స్త్రీల సంఖ్య ఎక్కువ ఉండేది. అందుకే కదా మనకి డౌరీ సిస్టము, కట్నకాలుకలు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇష్టమైతే కాపురం చేసేవాడు, లేకపోతే వదిలేస్తున్నా అనేవాడు. ఏం చేయగలిగే పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజుల్లో విధవా వివాహాలు, వితంతు వివాహాలు ఇవి కూడా జరగల. ఎందుకని జరగలేదు అంటే, మామూలుగా ఉన్నటువంటి స్త్రీకే భర్త దొరకటం అనేది కష్టమైపోతుంది. మగవాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. మరి అలాంటప్పుడు వితంతు వివాహాలు కూడా కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తారు? దాంతో వీటిని ఏవి కూడా ఎవరు ఎంకరేజ్ చేయలే. ఆవిడ వితంతువు అనే విషయం మనకు తెలియటం కోసమని భర్త లేనటువంటి స్త్రీని వితంతువు అంటారు. ఆ వితంతువు అనే విషయం మనకు తెలియటం కోసము అని ఈ సుమంగళి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి ధరించద్దు, ధరించకూడదు అని ఒక నియమం పెట్టారు. ఎవరు పెట్టారు? ఇదంతా మన శాస్త్రాలు చెప్పిందే కదా. మనం ఏదో మాట్లాడాము అని అలా మాట్లాడద్దు. దేశంలో ఏదైనా సరే గడ్డు పరిస్థితులు ఏర్పడినప్పుడు, కష్టకాలము అనేది ఏర్పడినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి పండితులంతా కూడా కూర్చుని ఆ గడ్డు పరిస్థితిని ఏ రకంగా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని గురించి ఆలోచించారు. అలా ఆలోచించినటువంటి వాళ్ళై కొన్ని రకాలైనటువంటి నియమాలు, నిష్టలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు చూడండి, అతి ప్రాచీన కాలానికి కనుక వెళ్ళిపోయినట్లయితే, అంటే 1000వ సంవత్సరం దానికి ముందుకు కనుక వెళ్ళినట్లయితే బాల్య వివాహాలు లేవు. అష్టవర్షాత్ భవేత్ కన్య, 8 సంవత్సరాల పిల్లకి వివాహం చేయాలి అని ఎక్కడా చెప్పలా. వేదంలో లేదు. వేదంలో యుక్త వయస్కురాలైనటువంటి కన్యకి మాత్రమే వివాహం చేయాలి, లేకపోతే వివాహం చేయకూడదు అని ఉంది. వివాహానికి, కాపరానికి యోగ్యత లేనటువంటి, అంటే అటువంటి మెచ్యూరిటీ రానటువంటి పిల్ల ఇంటి దగ్గర తల్లిదండ్రులతోనే ఉండాలి ఖచ్చితంగా చెప్పింది వేదం. కానీ తర్వాత కాలంలో గజనీ మహమ్మదు, గోరీ మహమ్మదు మన దేశం మీదకి దండయాత్రకు వచ్చారు. అంటే మొఘలాయుల దండయాత్ర అనేది అప్పటి నుంచి ప్రారంభమైంది. ఆయన గజనీ అయితే వచ్చిన తర్వాత ఉన్నటువంటి వ్యవస్థ దోచుకుని వెళ్ళిపోయాడు. కానీ గోరీ అలా కాదు, సామ్రాజ్య స్థాపన చేశాడు. మత విస్తరణ ఆయన యొక్క
లక్ష్యం అది. మత విస్తరణ కావాలంటే వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉన్నారు. మరి మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి అంటే వాడు వివాహం చేసుకునేటప్పుడు యువతలో ఉన్నటువంటి దొరికినటువంటి స్త్రీ యొక్క కులంతోనూ మతంతోనూ వాడికి ఏం సంబంధం లేదు. అది ఆడపిల్ల కాదా ఇదొక్కటే వాడికి కావాలి. దాంతో వాడు ఏం చేశాడు, అక్కడ దొరికినటువంటి ఆ పిల్ల ఎవరైనా సరే అది మీ వర్ణంతో మీ కులంతో సంబంధం లేదు, తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు. మరి దాన్ని ఆపాలి. మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి. ఎలా? చాలా చాలా గడ్డు ప్రశ్న అయిపోయింది అది. ఆ రోజున అందరూ పండితులంతా కూర్చుని సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎలా తప్పించుకోవాలి అన్నారు. దానికి వాళ్ళకి దొరికినటువంటి మార్గం ఒకటే. ఏమిటి అంటే వాళ్ళకి ఆ మొగలాయిలకి, వాళ్ళనే ముస్లింలో ఉన్నాం మనం, వాళ్ళ యొక్క ఖురాన్లో వివాహం జరిగినటువంటి స్త్రీ జోలికి వెళ్ళొద్దు అని రాసిపెట్టింది. కాబట్టి వివాహం అయినటువంటి స్త్రీ జోలికి వాళ్ళు వెళ్ళాల. వివాహం కానటువంటి పిల్ల కనుక కనిపిస్తే దాన్ని ఎత్తుకుపోయారు. కాబట్టి మనం ఏం చేయాలి, వాళ్ళ నుంచి మనం మన పిల్లని రక్షించుకోవాలంటే దాని ముందు పెళ్లి చేసేయాలి. ఎప్పుడు పెళ్లి చేయాలి? అది పెద్ద మనిషి కాకుండానే పెళ్లి చేసేయాలి దానికి. మరి పెళ్లి చేసాము, ఆ పిల్లకి పెళ్ళి అయిపోయింది అనే విషయం వాడికి తెలియాలి. నువ్వు చేసావా లేదా అనేది కాదు, అవతల వాడికి తెలియాలి. వాడికి తెలియాలి అంటే ఎట్లా? వివాహమైన స్త్రీకి వాళ్ళు ఏ రకమైనటువంటి లక్షణాలు ఆచారాలు పాటిస్తున్నారో అవే ఆచారాలు మనం కూడా పాటించాలి. అందుకే అప్పటి నుంచి మన వాళ్ళు ఏం చేశారు, మెళ్ళలో నల్లపూసలు కట్టారు, కాళ్ళకి మట్టెలు పెట్టారు. ఈ రెండు కూడా వాళ్ళ యొక్క సంప్రదాయం, ముస్లింల సంప్రదాయం ఉంది. మనకి లేవు ఆ రెండును. అవి రెండు బయటికి కనిపించేట్టుగా పెట్టారు. అవి చూడగానే, మెళ్ళ నల్లపూసలు చూడగానే ఈ పిల్లకి పెళ్ళైపోయింది అని వాడు కాస్త వెనక్కి వెళ్ళిపోయేవాడు. ఆ పిల్ల జోలికి వచ్చేవాడు కాదు. ఇలా మన జాతిని మనం రక్షించుకోగలిగాం ఆ రోజుల్లో. ఇలా ప్రతి సమయంలోనూ గడ్డు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏదో ఒక ఉపాయం ఆలోచించి మనం బయటపడటం అనేది జరుగుతూ ఉండేది. ఇక్కడ స్త్రీల యొక్క జనాభా అనేది విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ఏం చేశారు అంటే భర్త లేనటువంటి స్త్రీ, ఇగో ఈ సుమంగళి లక్షణాలు కలిగినటువంటి ఇవేవి కూడా ఈ ఆభరణాలు ధరించవద్దు అన్నారు. ఎందుకని ధరించకూడదు అంటే ఇంకోటి ఇదే, నువ్వు ఎప్పుడైతే ఆ సుమంగళి లక్షణాలు, బొట్టు, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ ధరించావో వాళ్ళ ముఖం చూడటానికి చక్కగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆ పిల్లని ఎవరైనా వివాహం చేసుకుంటే అసలు వివాహం కానటువంటి వాళ్ళకే పెళ్లి చేసుకునేటువంటి దిక్కు లేకుండా ఉంది ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ఈ వితంతు వివాహాలు కూడా చేస్తే ఎట్లాగా? అందుకని ప్రత్యేకంగా వితంతువులు ఇవేవి కూడా ధరించవద్దు అని ఒక నియమం పెట్టారు. వితంతువు అంటే అందుకే ఇంకా కొంచెం మనం వెనక్కి కనుక వెళ్ళినట్లయితే భర్త పోయాడు అనగానే వాళ్ళ నెత్తి మీద ఉన్నటువంటి జుట్టు, కేశపాశాలన్నీ కూడా తీసేసేవాళ్ళు. అంటే అందవికారంగా తయారు చేసేవాళ్ళు. వాళ్ళని ఎవరు చూడకుండా, అట్రాక్ట్ అవ్వకుండా ఇలాంటివేవో కొన్ని పనులు చేసేవాళ్ళు. దాంట్లో భాగంగానే ఈ తల్లో పూలు పెట్టుకోవటం, కాళ్ళకి పసుపు రాసుకోవటం, మెట్టెలు, ఈ మంగళసూత్రాలు ఇవన్నీ కూడా ధరించకూడదు అని చెప్పడం జరిగింది. కానీ రాను రాను ఏమైపోయింది, ఇవాళ రోజున స్త్రీల యొక్క జనాభా అనేది తగ్గిపోయింది. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి పరిస్థితి, ఆడపిల్లల జనాభా సంఖ్య బాగా తగ్గిపోయింది, మగపిల్లల సంఖ్య అనేదే బాగా పెరిగింది. అందుకే ఇప్పుడు పెళ్ళి కావాలి అంటే మగపిల్లవాడికి చాలా కష్టమైపోతుంది. ఆడపిల్లలు హిరణ్యాక్ష వరాలని కోరుతున్నారండి, అనేకమైన కండిషన్స్ పెడతారు. ఎందుకని? వాళ్ళది రాజ్యం, వాళ్ళ జనాభా తగ్గిపోయింది. అసలు నీకు ఆడపిల్ల దొరకటం అనేదే గగనమైపోతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో
ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు, తలకాయ దువ్వుకోకూడదు. తలకాయ దువ్వుకోవడం, బొట్టు పెట్టుకోవడం ఏంటి? భర్త పోయినటువంటి స్త్రీ, వితంతు అయినటువంటి స్త్రీకి కూడా ఆ అమ్మాయి అవును అనాలి, కానీ ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేటందుకు సిద్ధంగా ఉన్నారు. వివాహితలైనటువంటి స్త్రీలు వాళ్ళు విడాకులు తీసుకున్నా పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళు వితంతువులైనా సరే వాళ్ళకి మళ్ళీ వివాహం అనేది జరుగుతోంది అంటే దీనికి కారణం వాళ్ళ జనాభా అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇవాళ రోజు మరి వాళ్ళంతా పెట్టుకుంటున్నారు కదా, పెట్టుకోకూడదు అనేటటువంటిది ఏం లేదు. వాళ్ళు వివాహమే చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంటి? వాళ్ళని చేసుకోవడానికి బోల్డ్ మంది లైన్లో నుంచుని ఉన్నారు. కాబట్టి ఇవాళ రోజున మరి వాళ్ళంతా అలా పెట్టుకుంటూ ఉన్నారు కదా, మరి పెట్టుకోవచ్చా? శుభ్రంగా పెట్టుకోవచ్చు. ఎవరో కొంతమంది ఛాందసులు, అంటే పూర్వకాలంలో ఆ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, వేదంగాలు చదువుకున్నాము, మేము నిష్ఠాగరిష్టలము అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు మాత్రం ఒప్పుకోరు, అంతే తప్పించి మిగిలినటువంటి ఈ సమాజం అంతా కూడా వాళ్ళు అలా ఉండటానికి ఒప్పుకుంటుంది. ఇందులో ఎవరికి ఏ రకమైన అభ్యంతరం ఉండదు. కాబట్టి భర్త లేనటువంటి వాళ్ళు కూడా ఈ పసుపు, కుంకుమ, గాజులు, పూలు ఇవన్నీ ధరించవచ్చును. ఏ రకమైనటువంటి అభ్యంతరం కూడా లేదు.